ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇండియాస్ గ్రేటెస్ట్ సింగింగ్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. మనలాంటి మ్యూజిక్ లవర్స్ అందరినీ ఆహా ఓహో అనిపించేస్తున్నారు అవర్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్. So I have with me now a beautiful one of our favorite contestant and అబ్బాయిలందరి క్రష్. బయటికి వెళ్ళి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు, నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు. మనసావాచా నిన్నే వలచా, నిన్నే ప్రేమించా, నిన్నే తలచా, నన్నే మరిచా, నీకై జీవించా. వావ్, we are celebrating music party అన్నట్లు అనిపిస్తుంది. Rajni Sri Purnima, you are eliminated. ఇండియన్ ఐడల్ ఎలిమినేషన్ బాలు గారితో ఉన్న ఒక మంచి మెమరీ ఏదైనా షేర్ చేసుకుంటారా? మీరు కార్తిక్ గారిని చేశారు కదా, ఒకసారి చేయరా? కార్తిక్ గారు కీర్తన వాట్ వాజ్ దట్ దట్ ముద్దులేడా శృతి జస్ట్ ఆయన బేస్ లో పాడతారు, ముద్దులేడా ఆశ కదా అని నించొని ఆయన right now I want to dedicate this to Karthik sir. This is for you sir. అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే పిలిచా, ఏడేడు రంగు తడుకులని నలుపే చెరింది విధిలా, ఏమైనా తప్పంతా నాదిలే చూపించగలనే నీకిచ్చదే గురే. హాయ్ హలో నమస్తే. ఇండియాస్ గ్రేటెస్ట్ సింగింగ్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. మనలాంటి మ్యూజిక్ లవర్స్ అందరినీ కూడా ఆహా ఓహో అనిపించేస్తున్నారు అవర్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్. సో ఐ హ్యావ్ విత్ మీ నౌ బ్యూటిఫుల్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ అబ్బాయిలందరి క్రష్ రజనీ శ్రీ పూర్ణిమ మనతో ఉన్నారు. హాయ్ పూర్ణిమ గారు. హలో అండి. హాయ్. మీ పేరు లాగానే రజనీ శ్రీ పూర్ణిమ నిండుగా ఎలా నిండు పౌర్ణమిలా ఉందో మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. సో బిఫోర్ వి స్టార్ట్ ఇంటర్వ్యూ ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే డన్. మనసావాచా నిన్నే వలచా, నిన్నే ప్రేమించా, నిన్నే తలచా, నన్నే మరిచా, నీకై జీవించా. ఆ మాట దాచా, కాలాలు వేచా, నడిచాడేని నీడలా, మనసా వాచా నిన్నే వలచా, నిన్నే ప్రేమించా. వావ్, ఎంత బాగుందంటే నిజంగా చెవిలో తేనె పోసుకున్నట్టుంది, అంత బాగుంది వినడానికి కూడా. యూ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ?
నేను పుట్టింది హైదరాబాద్, పెరిగింది కూడా హైదరాబాద్. ఇక్కడే మొత్తం. నేను ఇక్కడ. అసలు మ్యూజిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీది? అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారా సంగీతం? యా, నాకు మొదటి గురువు మా అమ్మ. చిన్నప్పుడు నాకు ఫస్ట్ మ్యూజిక్ స్టార్ట్ చేసిందే అమ్మ, తర్వాత పెద్దమ్మలు, అమ్మమ్మ. చెప్పాలంటే ఐ కమ్ ఫ్రమ్ మ్యూజికల్ ఫ్యామిలీ. మీ పెద్దమ్మ అమ్మ వాళ్ళందరూ కూడా మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొన్నారా ఎప్పుడైనా? నేర్చుకున్నారు, పాడారు కూడా. వాళ్ళ టైంలో కాంపిటీషన్స్ లో పాడారు. ఇప్పటికీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో మేము బాగా అందరం కలిసి జామ్ చేస్తాం, అందరం కలిసి కూర్చొని. మా అమ్మమ్మ కీబోర్డ్ వాయించడం, నేను మా అమ్మమ్మతో కూడా కూర్చొని ఎలా వాయిస్తారో అబ్జర్వ్ చేసి నేర్చుకోవడం, పెద్దమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు పాడడం కూడా పాడడం. సో మీ అమ్మమ్మే కీబోర్డ్ వాయించడం కూడా నేర్పించింది? కీబోర్డ్ విత్ సాంగ్ ఒకేసారి వాయించడం అంటే గైడ్ చేశారు. ఓకే. అమ్మమ్మ దగ్గర కూడా నేర్చుకున్నాను. అంటే గమకాలు వాయించడం అన్ని కొంచెం టిపికల్ కదా, అంటే కొంచెం కష్టం వాయించేది. సో అమ్మమ్మ అలా షీ గైడెడ్ మీ. బట్ నేర్చుకోవడం అమ్మతో స్టార్ట్ అయింది. అమ్మమ్మ పెద్దమ్మలు అందరూ కలిసి నన్ను కూర్చోబెట్టి పాడించేవారు తెలుసు. బట్ మీ ఇండియన్ ఐడల్ సీజన్ 3 అప్పుడు ఆడిషన్ జరిగేటప్పుడు అందరి ఆడిషన్ల కన్నా మీది డిఫరెంట్ గా జరిగింది కదా? మీ అమ్మ పెద్దమ్మలు, ఇద్దరు పెద్దమ్మలు కదా, ముగ్గురు కలిసి వచ్చి పాడడము, వాళ్ళ మధ్యలో నుంచి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అప్పుడు? నేను నర్వస్ అయ్యాను, వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఫస్ట్ మీకన్నా ముందు వాళ్ళే ఎంటర్ అయ్యారు కదా స్టేజ్ మీదకి. చాలా ఎక్సైటెడ్ ఉన్నారు కలవడానికి. ఎప్పుడు అమ్మ తమన్ గారి ఇంటర్వ్యూస్ అయినా, గీతా అక్క పాటలైనా, కార్తిక్ గారి పాటలైనా, అందరి గురించి యూట్యూబ్ లో చూసి నాకు చెప్తుండేది, ఈ క్వాలిటీస్ నేర్చుకోవాలి నువ్వు ఒక ఆర్టిస్ట్ గా. అలా చెప్తూ వాళ్ళ ముందు అమ్మ వాళ్ళు నించొని, అంటే వాళ్ళ దగ్గర వాళ్ళని కలిసి కార్తిక్ గారితో కూడా పాడడం, తమన్ గారితో, గీతా అక్కతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు చాలా దే వర్ లుకింగ్ ఫార్వర్డ్, దే వర్ వెరీ ఎక్సైటెడ్. సో వాళ్ళకి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే ఆడిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కార్తిక్ సార్ తోని సింగింగ్ చేశారు కదా వాళ్ళిద్దరు, నిజంగా నేనే సాంగ్ సంథింగ్ వాళ్ళు, మా పెద్దమ్మ ఉడికిపోతుంది మీరు చూస్తే. పెద్దమ్మ కనిపిస్తుంది అంటే తనకి యాక్చువల్లీ ఫ్రాక్చర్ అయింది, అది తగ్గి 1-2 months అయ్యాక పాపం వెయిట్ ఎక్కువ మోయకూడదు. బట్ అది పక్కన పెడితే దేవర్ ఎక్సైటెడ్ అండ్ నర్వస్ అట్ ద సేమ్ టైం. వాళ్ళని చూసి నాకు ఇంకా నర్వస్ అయ్యాను, బికాస్ నా ఆడిషన్ రాబోతుంది. బట్ నాకు చాలా పాజిటివ్గా అనిపించింది మా వాళ్ళు అలా స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను పాడుతూ ఉండగా. సో పులిహోర తీసుకొచ్చారు ఫస్ట్ ఎపిసోడ్ కి గ్రాండ్ గాలాకి తెచ్చాము, అమ్మ వాళ్ళు తెచ్చారు. అవునా? సో పులిహోర బాగా చేస్తారు అనగానే ఆకలేసింది. అవును, అడిగారు అప్పుడే. అనుకున్నాం కానీ హడావిడి ఎలా ఉంటుందో తెలియదు కదా. సో గ్రాండ్ గాలాకి సార్ వాజ్ హ్యాపీ. అంటే తమన్ గారు, కార్తిక్ గారు, గీతా అక్క, దే వర్ ఓకే విత్ బ్రింగింగ్ పులిహోర ఫర్ ద ఫస్ట్ ఎపిసోడ్స్. గ్లాడ్ ఇట్ హ్యాపెండ్, గాడ్ మేడ్ ఇట్ హ్యాపెన్. అమ్మాల్ కూడా. సో ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి ఎలా ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? ఆడిషన్ ఇచ్చానండి, ఆన్లైన్ ఆడిషన్ ఇచ్చాను. ఓకే. సో ఫస్ట్ ఆన్లైన్ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాక ఆఫ్లైన్ స్కూల్లో ఉండింది, సెయింట్ జార్జ్ స్కూల్లో ఉండింది. త్రూ ఆడిషన్ ద్వారానే మీరు, అంటే ఇంతకు ముందు కూడా పాడుతా తీయగలవు సీజన్ 14 కి విన్నర్ కదా. సో అలా వచ్చిందేమో ఛాన్స్ అని అనుకున్నాం మేము. అక్కడ కూడా ఆడిషన్ ఇచ్చాను. అంటే దాని త్రూ అంటున్నారు? లేదు, ఆడిషన్స్ సపరేట్ గా. సో అందరిలాగే ఆడిషన్స్ ఇచ్చాను. సూపర్ నైస్. సో మధ్య మధ్యలో మనం అప్పుడప్పుడు పాట కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే మాట్లాడుతూనే ఉంటే ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పాలి కదా, మాట్లాడేద్దాం పాడేద్దాం అని. తప్పకుండా. మీకు నచ్చిన ఫేవరెట్ సాంగ్ ఏదైనా మా కోసం మళ్ళీ? బాలు గారిది నాకు చాలా ఇష్టమైన పాట మామ చందమామ పాడతాను. పాడుతా తీయగాలో నాకు అది ఫస్ట్ టైం నాకు బాలు గారి ముందు పాడడం. ఒక ఎపిసోడ్ లో పాడితే చాలు అని మా అమ్మ కోరుకుంటూ ఉండింది. బట్ బై గాడ్స్ గ్రేస్ అండ్ మా అమ్మ వాళ్ళ అందరి ఫ్యామిలీ సపోర్ట్ తో and by God's grace especially I won the title. But yeah, this is one of my favorite songs Balu gardi. So I'll go. Okay. minti paina neevo ontigaadivai అందరికి వెన్నెల పంచ రే ఎంత తిరగాలి
ఇంటిలోన నేను ఒంటిగాడినై అందరికి సేవలు చేయ రేపవలు తిరగాలి లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు మనను చూసి అయ్యో పాపం అనేవారు ఎవరు అనేవారు ఎవరు మామ చందమామ వినరా కథ వింటే మనసు ఉంటే కలిసే ఓ రాజత మామ వీఆర్ సెలబ్రేటింగ్ మ్యూజిక్ పార్టీ అన్నట్లు అనిపిస్తుంది బట్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ తర్వాత చేంజెస్ ఏంటి లైఫ్ లో వచ్చిన చేంజెస్? సో ఇండియన్ ఐడల్ అయ్యాక నాకు తమన్ గారు రికార్డింగ్ కి పిలిచారు. ఫస్ట్ టైం నేను తమన్ గారితో వర్క్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాస్ సూపర్ ఎక్సైటెడ్, సూపర్ నర్వస్, బట్ అంతే వెల్కమింగ్ గా హాయ్ రజని హౌ ఆర్ యూ అని చెప్పి చాలా చక్కగా పలకరించి తమన్ గారు వెల్కమ్ చేయడం అయింది రికార్డింగ్ కి. నాతో పాటు ముగ్గురు అంటే కోరస్ సింగింగ్ కి పిలిచారు ఫస్ట్. సో దాట్స్ గోయింగ్ ఆన్. అదర్వైజ్ ఇండియన్ ఐడల్ ఎలిమినేషన్తో డెఫినెట్లీ కొంచెం బాధ ఉంది. డెఫినెట్గా ఫర్దర్ రౌండ్స్లోకి వెళ్తే ఇంకా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది. బికాజ్ సో నాకు నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి, రాబోయే పర్ఫార్మెన్స్కి కూడా నేను కీబోర్డ్తో పాటు పాడదామని ప్లాన్ ఉంటుంది నాకు. ఐ వాజ్ వెయిటింగ్. ఓకే, కీబోర్డ్ కూడా నేర్చుకున్నాను. అండ్ సో ఆ ప్రాక్టీస్ని ఐఎమ్ ట్రైన్ టు కల్టివేట్ నౌ. అనుకున్న కీబోర్డ్తో పాటు పాడదాము అనే కాన్సెప్ట్ని కూడా ఫస్ట్ థింగ్ ఇస్ తమన్ సార్స్ రికార్డింగ్. డెఫినెట్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ వర్కింగ్ ఫర్ తమన్ గారు. అండ్ ప్రాక్టీస్ బేసిక్గా మ్యూజిక్ని ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం అనేది ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ దట్. బట్ మీరు ఐడల్ నుంచి బయటకు వచ్చేసినా కూడా తమన్ సార్ ఆఫర్ రావడం అనేది చాలా గ్రేట్ థింగ్ కదా. అంటే ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది కదా మీది. స్టార్ట్ అయిందండి. రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది మనకు. ఆపర్చునిటీస్ వచ్చే కొద్దీ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ప్రూవ్ చేసుకోవాల్సిందే కాకుండా యూఆర్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. బేసికలీ లెర్నింగ్ బాగా ఉంటుంది. మెయిన్లీ ఇస్ వాట్ ఐ యాక్చువల్లీ సంగీతం అంటే లెర్నింగ్. అంతే ఎనీథింగ్ అండి, అది తీసుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా ఇట్స్ ఆల్వేస్ లెర్నింగ్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో మీరు చిన్నప్పటి నుంచి అంటే సింగింగ్ అనేది ప్యాషన్ గా మారిందా అమ్మ వాళ్ళని చూసి నేర్పించడం వల్ల, లేదంటే మీకు డ్రీమా సింగర్ అవ్వాలి అని చెప్పి? అది ప్యాషన్తో స్టార్ట్ అయిందండి. అంటే నాకు ఎక్స్ట్రీమ్ ఇంట్లో వెరీ సపోర్టివ్. నాకు టచ్ వుడ్, నాకు నేను వింటూ ఉంటాను కొంతమంది ఐటీ చేయమంటున్నారు, సెక్యూర్ కాదు ఇది అది అని చెప్పి. అంటే ఐటీ జాబ్ చేస్తే యూఆర్ వెల్ ఆఫ్, సంగీతం అంటే ఏమో కొంచెం. ఫర్ మీ మా అమ్మ నాన్న అన్నయ్య మా పెద్దమ్మ పెద్దనాన్నలు అందరూ మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏది పాడినా షేర్ చేసి ఇది బాగా పాడు, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంప్రూవ్ చేసుకో. సో ఆ సపోర్ట్ వల్ల ఆ ప్యాషన్ని ఈరోజు అఫ్కోర్స్ దిస్ ఇస్ మై డ్రీమ్ టు పర్ఫార్మర్ అవ్వాలి. ఒక పర్ఫార్మర్, ఒక సింగర్, ఒక కీబోర్డ్ ప్లేయర్ అవ్వాలని దే ఆల్ పుష్ మీ, దే ఆల్ ఎంకరేజ్ మీ. సో దానివల్ల ఐఎమ్ ఏబుల్ టు పర్సూ మై డ్రీమ్. ఓకే, ఫస్ట్ మీ సింగింగ్ అవుట్ అయింది ఎప్పుడు, ఎక్కడ? ఫస్ట్ అంటే మా అమ్మ కాంపిటీషన్స్కి తీసుకెళ్ళేది. మా అమ్మ సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు రిటైర్ అయ్యారు. సో అక్కడ అమ్మ ప్రతి కాంపిటీషన్, ఏ కాంపిటీషన్లో పాడించేది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఐ థింక్ అట్ ది ఏజ్ ఆఫ్ 9 years నుంచి. వావ్, వెరీ 9 years 8 years అంటే అసలు చాలా గ్రేట్. అప్పుడు ఏ సాంగ్ పాడారు గుర్తుందా? యా, ఏ సాంగ్ ఒకసారి పాడరా?
ఓకే. మా అమ్మ నాకు నేర్పించిన మొదటి పాటల్లో ఇదొక పాట. ఓకే. నిదుర పోరా తమ్ముడా, నిదుర పోరా తమ్ముడా, నిదురలోన గతములంతా నిమిషమైనా మరచిపోరా, నిదురలోన గతములంతా నిమిషమైనా మరచిపోరా, కరుణలేని ఈ జగాన కలత నిదురే నీదిరా, నిదుర పోరా తమ్ముడా. ఆ కలలో పండే కాలమంతా కనుల ముందే కదిలిపోయే, కలలో పండే కాలమంతా కనుల ముందే కదలిపోయే, లేత మనసున చిగురుటాశ పూతలోనే రాలిపోయే, నిదుర పోరా తమ్ముడా, నిదుర పోరా తమ్ముడా. వావ్! ఫస్ట్ ఈ సాంగ్ పాడినప్పుడు నిజంగా అందరూ చిన్నపిల్లలు కూడా ఏడ్చే వాళ్ళు కూడా పాడుకొని పోతారండి మీ పాటకి. నిజంగా తమ్ముడు ఉన్నాడా నిజంగా? అన్నయ్య. అన్నయ్య. ఓకే, వెరీ నైస్. సూపర్. కాలేజ్లో కూడా పర్ఫార్మెన్సెస్ చేసేవారా? మొత్తం పర్ఫార్మెన్సెస్ ఎక్కువ అయ్యేవి స్టడీ కన్నా. మా లెక్చర్లు పాపం లెక్చరర్స్ అందరూ ఏం మా క్లాస్లో ఉండట్లేదు. కంప్లీట్ సింగింగ్ 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 లైఫ్ అంతా మ్యూజిక్ నుంచే స్టార్ట్ అయింది, మ్యూజిక్తోనే అంతేనా? సో మీకు ఇండియన్ ఐడల్లో ఛాన్స్ వచ్చినప్పుడు వాజ్ ద రియాక్షన్, అంటే ఫ్యామిలీలో కానీ మీలో కానీ? ఐ వాజ్ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అంటే ఇన్ అ గుడ్ వే. ఓ అంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ అమ్మా. ఓకే, దిస్ ఈస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు లెర్న్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ అఫ్ కోర్స్ విన్ ద టైటిల్. దట్ వాజ్ ద గోల్. కానీ యా, మంచి అవకాశం అండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ సింగర్. చాలా గ్రేట్. సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా తమన్ గారికి? అమ్మో, ఆయన వైబ్ అందరం ఎంత అనుకుంటామంటే, అసలు ప్రోగ్రామ్ చూస్తున్నంతసేపు కంటిన్యూస్ గా దాంట్లో నెక్స్ట్ ఏమొస్తుంది పంచ్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది వాళ్ళతో ఎక్స్పీరియన్స్? అంటే తమన్ గారితో వర్క్ చేయడం, అక్కడ ఆయన ముందు ప్లాట్ఫామ్ లో పాడడం కానీ, కార్తీక్ సార్ ముందు, గీత గారి ముందు ఎలా అనిపించేది మీకు? రోజు నేనైతే వెయిట్ చేస్తూ ఉంటా అండి ఎప్పుడో షూట్ డేస్ కోసం. బికాస్ అప్పుడే వాళ్ళని చూడడం, రిహార్సల్స్ అప్పుడు మాకు అవకాశం రాదు. నేర్చుకోవడం చాలా ఉంటుంది. అంటే వార్మప్ ఎక్సర్సైజ్ గురించి అయినా ఒక టిప్స్ ఇస్తూ ఉంటారు కార్తిక్ గారు, తమన్ గారు, గీత అక్క. మాకు వాళ్ళు ఇచ్చే పాటకి సంబంధించిన కామెంట్స్లో అయినా, మాదే కాకుండా వేరే వాళ్ళు పాడేటప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చే కామెంట్స్ అందరికీ సమానంగా చెప్తారు. మీరు పాడే ముందు వార్మప్ ఎక్సర్సైజెస్ చేసి రండి, సో దట్ మీరు పాడడం ఇంకా మీ పాట ఇంకా బ్రైట్గా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మాకు షూట్ ఎప్పుడైనా లేట్ అయిపోతూ ఉంటే కనుక అఫ్ కోర్స్ టయర్డ్ అయిపోతాం. సో అలాంటి టిప్స్ మాకు చాలా హెల్ప్ అయ్యాయి. కామెంట్స్ అప్పుడు అయినా ఆఫ్ సెట్ ఎడిట్లో కూడా అంత కాంటెంట్ వేయడానికి వాళ్ళకి అవ్వదు కాబట్టి టీమ్కి మాకు ఎప్పుడు పాడడం పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అంటే ఆయన వాళ్ళ దగ్గర అక్కడ ఉండి ఆ ప్రిమిసెస్లో ఉంటూ వాళ్ళని వాళ్ళ లెర్నింగ్ని వాళ్ళు చెప్పేవి నేర్చుకోవడం, నోట్ చేసుకోవడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి. అది మెయిన్. సో ఎస్పెషల్లీ వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్, యువర్ జడ్జెస్? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వాలిటీ ఉంది అక్కడ.
టఫ్ క్వశ్చన్ ఇది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అర్థం కాదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఇన్ఫర్మేషన్. ముగ్గురు గీత అక్క ఎస్పెషలీ లిరిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ని, ఎందుకంటే నాకు లిరిక్ దగ్గర కొంచెం ఇబ్బంది పడేదాన్ని, ఎందుకంటే కాంపిటీషన్ కదా. సో అక్క లిరిక్స్ గురించి చెప్పేది అంటే రైమింగ్ గుర్తుపెట్టుకోండి అండ్ కాన్ఫిడెన్స్ అండి. అందరూ ఇచ్చే ఆ బూస్టింగ్ అండ్ వాళ్ళు అంటే వోకల్ పరంగా రేంజ్ బట్టి శృతులు తగ్గించొద్దు అని, లిరికల్గా అండ్ పర్ఫార్మెన్స్ ఎలా అంటారో యూ కెన్ బీ అ బిట్ మోర్ ఎక్స్ప్రెసివ్ నాకు ఇచ్చిన కామెంట్స్లో. అవును. ఓకే, ఎనీవే సో ఎలా అంటే అందరూ ఎమోషన్, మెయిన్గా తమన్ గారు కూడా అంటారు ఎమోషన్ పెట్టండి పాటలో, నథింగ్ విల్ గో రాంగ్. You're going to do, that's you giving your 100%, one of the main factors. And akka lyrical ga, Karthik garu singing paranga kuda chaala tips istaru. So definitely ముగ్గురు దగ్గర నేర్చుకోవడానికి ఎంత ఉంది, ఈ షూట్ సరిపోదు. ఓకే. So definitely I'm looking forward to travel journey with them musically. And by God's grace, like I said, తమన్ గారు దగ్గర ఇప్పుడు నేను రికార్డింగ్స్ పాడడం స్టార్ట్ చేశాను. సార్ పిలవడంతో నాకు ఆ ఆపర్చునిటీ డెఫినెట్గా నేను నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అవును, మీరు కార్తిక్ గారికి ఏదో సాంగ్ ని డెడికేట్ చేద్దాం అనుకున్నారంట, అది మిస్ అయిపోయిందంట. అవునండి, నేను ఐ బిన్ లుకింగ్ ఫార్వర్డ్ టు, అంటే ఆయనతో పాటు ఆయన పర్మిషన్ ఇస్తే డెఫినెట్ గా ఆయనతో పాడుతూ పియానో వాయిద్దామని ప్లాన్ ఉంటుంది. బట్ మీకేం లేదు, మీ అమ్మగారే పాడరంటే మీకు ఇవ్వరా? అట్లీస్ట్ అమ్మ ఛాన్స్ కొట్టేసింది. బట్ యా పర్ఫార్మెన్స్ వచ్చే కొద్దీ పాడదాం అనుకున్నాను. బట్ ఇప్పుడు అట్లీస్ట్ ఇలా కాకపోయినా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, బయట ఎప్పుడైనా లుకింగ్ ఫార్వర్డ్ టు గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. సో ప్రజెంట్ నౌ ఏం డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు ఆ సాంగ్ ని? ఒకసారి తప్పకుండా ట్రై చేద్దామా? కార్తిక్ గారు ఇది మీకోసమే. కార్తిక్ గారితో పెర్ఫామ్ చేద్దామని నేను వెయిట్ చేస్తున్నా ఇండియన్ ఐడల్లో, ఇది కీబోర్డ్తో పాటు కీబోర్డ్ వాయిస్తూ. బట్ right now I want to dedicate this to Karthik sir. Sir, this is for you, sir. हृदयं तेरे चा मनसे गलीचा ओकटै नीलीचा शुभमै తలచా బ్రతకనే నేలా పరాయిలా వినవా అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడేడు రంగు తడుకులని నలుపే చేరింది విధిలా ఏమైనా తప్పంతా నాదిలే చూపించగలనే నీకిచ్చది గురే కార్తిక్ గారు వింటే కనుక ఈ సాంగ్ ఖచ్చితంగా కమ్ పూర్ణిమ వి విల్ సింగ్ టు ఈచ్ టుగెదర్ అండి. ఐ రియల్లీ హోప్ సో. ఖచ్చితంగా అవకాశం వస్తుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్. ఫీమేల్ వర్షన్ లో ఇంత ఎంజాయ్ చేయొచ్చా? నిజంగా ఐమ్ థరోలీ ఎంజాయింగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది నిజంగా. ఈ సాంగ్ వినుంటే కార్తిక్ గారు చాలా బాగుందని ఏ కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. సో మొత్తం ఓవరాల్ ఇండియన్ ఐడల్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? జడ్జెస్ నుంచి కానివ్వచ్చు, మీ టీం నుంచి. వాయిస్ టెక్స్చర్ యూనిక్ గా ఉంది అని అన్నారు తమన్ గారు. డిఫరెంట్ ఉంది. మొన్న కూడా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు కూడా అన్నారు తమన్ గారు. సో ఇట్స్ అ హ్యూజ్ బ్లెస్సింగ్ ఫర్ మీ. దట్ వాస్ ఫ్రమ్ తమన్ సార్ అండ్ కార్తిక్ గారు కూడా, గీతాక కూడా. సో సూసేకి సాంగ్ పాడారు కదా మీరు అప్పుడు. సో మీతో పాటు తమన్ గారు కూడా డాన్స్ చేస్తున్నారు, గుర్తుంది? Yeah. సో పాడుతా తీయగల ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది?
పాడతా తీయగాకి ఆడిషన్ ఇచ్చాను. దేవుడి దయ వల్ల ఏదైనా ఐ బిలీవ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ అండ్ డెఫినెట్లీ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల అక్కడ పాడడం జరిగింది నాకు. అండ్ బాలు గారి బ్లెస్సింగ్స్ మెయిన్గా. బాలు గారితో ఉన్న ఒక మంచి మెమరీ ఏదైనా షేర్ చేసుకుంటారా? సో నేను ప్రణయ రాగవాహిని పాట ఆయన పాడారు ఒరిజినల్గా. సో వన్ ఆఫ్ ది సింగర్స్ ఒరిజినల్ పాటకి. సో అది పాడేటప్పుడు అంటే చాలా ఉన్నాయండి. ఇది నాకు మెమరబుల్ అనిపించింది. వన్ ఆఫ్ ది మెమరబుల్ మూమెంట్స్. పాడేటప్పుడు ఒక గమకం కూడా ఒక సంగతి పాడుతుంటే ఆయన చాలా హ్యాపీగా అయ్యారు నేను పాడే టైంలో. తర్వాత దాని గురించి ఏమలేదు, బట్ బాగుందన్నారు. బట్ జస్ట్ ద లుక్ ఆన్ హిస్ ఫేస్ మేడ్ మై డే. ఆ రోజు ఎపిసోడ్కి నాకు భలే అనిపించింది పాడేటప్పుడు. అంటే ఓకే ఐ డోంట్ నో ఆయన అలా ఎందుకు అన్నారు అని తెలియదు, కానీ ఆయన హ్యాపీ అవ్వడం చూసి నేను హ్యాపీ అని. సో దట్ వాస్ వన్ ఆఫ్ ది బెస్ట్. ప్రణయ రాగవాహిని. ఒకసారి పాడండి. లలిత శారద చంద్రికలో అలలై పాడేను ఏమని. లలిత శారద చంద్రికలో అలలై పాడేను ఏమని. పదునారు కళల పరువాల సిరుల, పదునారు కళల పరువాల సిరుల పసిడి బొమ్మవు నీవని. ప్రణయ రాగ వాహిని చెలి వసంత మోహిని. మదిలో ఏమో సుధలే కురిసే మధుర మధుర యామిని. ప్రణయ రాగ జీవన ప్రియ వసంత మోహన. ఆ వాయిస్ లో ఏదో షార్ప్నెస్ ఉంది. అసలు ఏం తింటారు మీరు? మామూలు ఫుడ్ ఐస్ క్రీమ్స్ దొరికిపోయారు ఐస్ క్రీమ్స్ తినేటప్పుడు. నాకు ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టం. తింటారా? స్వీట్ టూత్. తిన్నప్పుడు అది ఏమవ్వదా మరి? అది నా అంటే నాకు అనిపించేది ఏంటి అంటే అంత ఇక్కడ ఉంటుంది, బట్ డెఫినెట్లీ కేర్ తీసుకోవాలి. దట్స్ దేర్. మరి పాట పాడాల్సిన ముందు అంటే ఆ రిస్కులు తీసుకోండి ఎప్పుడైనా. మధ్యలో షూటింగ్ కి గ్యాప్ ఉన్నప్పుడు ఎంతసేపు జరిగేది షూటింగ్? ఇండియన్ ఐడల్ షూట్ అండి మాకు పొద్దున సాయంత్రం. అంటే సార్ వాళ్ళకి రికార్డింగ్స్, శ్రీరామ్ గారికి రికార్డింగ్స్ ఉంటుంటాయి కాబట్టి మాకు ఎప్పుడైనా డిలేస్ జరిగినప్పుడు 5కి స్టార్ట్ అయ్యి రాత్రి అట్లీస్ట్ 12 అయ్యేది. సో అండ్ వీ హ్యావ్ ఫన్. దట్స్ ద బెస్ట్ పార్ట్. బిహైండ్ ద సెట్స్ అయితే చాలా ఫన్ ఉంటుంది. కొన్ని ఏమైనా మిస్ అయినావా? మేము జోక్స్ ఏమైనా చెప్పచ్చు కదా సీక్రెట్స్? అంటే చాలా ఉన్నాయండి, అలా చెప్పుకోవాలి. కొన్ని చెప్పండి. అమ్మో వేసారండి, అలా ఏం లేదు. అంటే శిల్పి పనులు మాకు తెలియదు. తమన్ గారి కార్తిక్ గారివి కన్వర్సేషన్ బాగుంటుంది, చాలా బాగుంది. కెమిస్ట్రీ బాగుంది వాళ్ళిద్దరికి. భలే అసలు ఫన్ ఉంటుంది. తెలియని ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా వాళ్ళిద్దరివి? అదే లేదండి. చెప్పొద్దని చెప్పారా? అంటే కొన్ని ఫన్ వేలోనే కావాలి మాకు కూడా. కార్తిక్ గారికి చిట్ ఇస్తారు కదా, చిట్ ఇవ్వడం అంటే సారీ ఇది కట్ చేసుకోండి. కార్తిక్ గారికి తెలుగులో కొన్ని గీత అక్క కొన్ని చెప్తారమ్మా ఇలా, అంటే ఇది మీనింగ్ మ్యూజిక్ మ్యాజిక్. సో ఆ ప్రాస అనుకుంటా కదా, ఆ ప్రాస టైంలో కొంచెం అందరూ ఇంకా జోబిల్ గా ఉంటుంది అనమాట. సార్ ఇంకా తమన్ సార్ ఇంకా దాన్ని ఫనీ వేలో, గీతాక కూడా గీతాక నవ్వాగదు, మాకు కూడా అసలు అన్కంట్రోలబుల్ అనమాట. అంత వైబ్ ఉంటుంది. అందరు ఇమిటేట్ కూడా చేశారు కదా. మీరు కార్తిక్ గారిని చేశారు కదా, ఒకసారి చేయరా? కార్తిక్ గారు సడన్ గా కీర్తన ఒక పాట పాడింది కదా, చిన్ని చిన్ని ఆశ పాడినప్పుడు జావెలిని తాకి అది తను పాడింది. సడన్ గా సార్ ఏమో కీర్తన వాట్ వాజ్ దట్ దట్
ముద్దులిడా శృతి జస్ట్ ఆయన బేస్ లో పాడతారు ముద్దులిడా ఆశ కదా అని నించొని ఆయన మేనరిజం, నాకు ఆయన మేనరిజం చాలా నచ్చుతాయి. సో అలా అన్నాక తర్వాత ఏమో పాట ఎంత అయిపోయిన తర్వాత యా వెరీ నైస్ అందరం. ఆయన ఇంకోటి ఏంటి అంటే ఇమిటేట్ చేయడమే కాకుండా ఆయన నాకు చాలా నచ్చింది ఏంటంటే అక్కడ అందరు జడ్జెస్ దగ్గర ఒకళ్ళొకళ్ళ దగ్గర నేర్చుకోవడం. సార్ కార్తిక్ సార్ ఏమన్నారంటే ఇక్కడ అందరం వీ హ్యావ్ యాజ్ లాంగ్ ఇండియన్ ఐడల్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో యూ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో అది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే అందరి దగ్గర నేర్చుకునేది ఒకటి డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఒక క్వాలిటీ ఉంటుంది. అవును, కానీ కార్తిక్ గారి మేనరిజం కి చాలా మంది ఫ్యాన్స్, అసలు అమ్మాయిలకైతే ఒక రకమైన క్రష్ ఉంటుంది ఆయన మీద. మేజర్ క్రష్ ఆన్ కార్తిక్ గారు అండ్ సింగింగ్ డెఫినెట్లీ. సో ఏదైనా చెప్పాలనుకుంటే ఉందా మీకు ఏమైనా? ఏదండి కార్తిక్ గారికి ఏదైనా చెప్పాలి అనుకునే థాట్ ఏదైనా మిస్ అయిపోయింది? డెఫినెట్లీ ఆయనతో జామ్ చేద్దాం అనుకున్నాను, అది అవ్వలేదు. అవును, ఆయనతో తమన్ గారితో గీతా అక్కతో, బట్ ఆయనతో ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్, ముగ్గురికి హ్యూజ్ రెస్పెక్ట్. ఆయన సింగింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ ఆయనతో పాటు ఐ వాంట్ టు పెర్ఫార్మ్. సో టీమ్ మెంబర్స్ తో ఎలా ఉండేది మీకు ఎక్స్పీరియన్స్? కంటెస్టెంట్స్ ఫన్ అండి, హెల్దీ కాంపిటీషన్. మీకు అసలు ఒకరికొకరు కోరస్ ఇచ్చుకునే విషయంలో అసలు అబ్బా చూస్తే షాక్ అనిపించేది. మీరు ఒక సాంగ్ పాడుతుంటే వెనకాల మీకు కోరస్ వస్తుంది, కుర్చీని మడత పెట్టి సాంగ్, అసలు అమేజింగ్. అసలు వాళ్ళ కోరస్ సాంగ్ కానీ చాలా మీకు సపోర్ట్ చేసే విధానం కానీ, ఎవరు ఏ కంటెస్టెంట్ పాడుతున్నా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫస్ట్. సో అది మీ టీమ్ లో నాకు చాలా నచ్చిన విషయం టాపిక్ అనేది. సో మీ టీమ్ లో కానీ ఏదైనా మంచి ఫన్నీ మూమెంట్స్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి. ఫన్నీ మూమెంట్స్ సో అదే ఇందాక చెప్తున్నా, కార్తిక్ గారు ఎప్పుడైతే కీర్తనని వల్లభ అన్నారో వెంటనే మూమెంట్ బాగా అసలు మాకు అన్కంట్రోలబుల్ అనమాట. అండ్ ఒకళ్ళొకళ్ళని అంటే ఫస్ట్ అక్కడ మేము అంత రియాక్ట్ అవ్వచ్చా లేదా అని చెప్పి చాలా సర్ప్రైజ్ అయిపోతాం అనమాట. బట్ అంతే వెల్కమింగ్ గా అందరు సార్ జోకులు వేస్తూ ఉండగా, కీర్తనని వల్లభ అనగానే అంటే ఇదే స్పోర్టివ్ గా తీసుకోవడం, వల్లభన్ కీర్తన అన్నా కూడా. సో మిస్ అవుతున్నారా? అయ్యో డెఫినెట్ గా అండి. కంటెస్టెంట్స్ ని కానీ మీ దగ్గర ఉన్న ఈ మ్యూజిక్ వాయించే వాళ్ళు ఉన్నారు కదా, కామాక్షి కానివ్వండి, సో వీళ్ళందరికీ కూడా సపరేట్ ఫ్యాన్స్ అండి. ఎందుకంటే తమన్ గారు ఇచ్చే కాంప్లిమెంట్స్ కి మేమందరి ఎప్పుడు కూడా ఇండియన్ ఐడల్ లో కామాక్షి తన ఒక్క అమ్మాయి హైలైట్ అయ్యేది, మిగతా వాళ్ళందరి గురించి అంత మనం సరే ఓకే అని ఎక్కువ పట్టించుకోలేదు ఎక్కడ కూడా. అది నిజంగా వాళ్ళకి అన్యాయం అనే చెప్పుకోవాలి. లేదు మంచి తమన్ గారు అందరినీ ఈక్వల్ గా ఎప్పుడు, తమన్ గారు, గీతా అక్క, కార్తిక్ గారు, ఎస్పెషల్లీ తమన్ గారు ఎప్పుడు ఆర్కెస్ట్రా, ఎందుకంటే ఆయన కూడా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశారు కదా, మణి గారు ప్రోగ్రామింగ్ చేశారు, ఈజ్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కాబట్టి హీ నోస్. వాళ్ళు ఆర్కెస్ట్రా టీమ్ లేకుండా మాకు నోవేర్ అండి. ఇండియన్ ఐడల్ సీజన్ 3తో చాలా మంది వాళ్ళు ఎక్కువ మంది మనకు బీజీ వాయించే వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళకి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. అవును చక్రపాణి గారు, పవన్ అన్న, సాయి అన్న, కామాక్షి, జోయల్ గారు, అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ వల్ల మాకు పాటలు కూడా మాకు, అందుకే తమన్ గారు చాలా సపోర్ట్ చేస్తారు అందరినీ ఎప్పుడు. ఆయన 100% అసలు ఆర్కెస్ట్రా వాళ్ళని మేక్ షూర్ ఎవ్రీబడి గాట్ ది ఏమంటారు, అందరినీ ఎంకరేజ్ చేస్తారు బాగా. సో ఇప్పుడున్న కంటెస్టెంట్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అందరూ గట్టి కాంపిటీషన్ అండి, ఎవ్రీ వన్స్ డిజర్వింగ్ దేర్. బట్ ఎవరో ఒకళ్ళే విన్ అవ్వాలి. దట్స్ ట్రూ, ప్రాసెస్ కాబట్టి. మే ద బెస్ట్ విన్ అండి. మీకు ఎవరు అనిపిస్తుంది? మీ ఫేవరెట్ సింగర్స్ ఉన్నారా దాంట్లో? మీ కంటెస్టెంట్స్ లో అలా అనడానికి లేదు, అంటే ఒక టాప్ 12 లో ఎవరితో ఒకరితో కనెక్షన్ అయింది, తర్వాత వాళ్ళ కొంతమంది పాటకి కనెక్ట్ అవుతాం. సో అట్లా ఎవరైనా ఉన్నారా మీకు? డెఫినెట్ గా చెప్పాలి అంటే ముగ్గురు అనుకున్నాను. ముగ్గురులో ఎవరైనా పేర్లు చెప్పాలా? ఎందుకండి పేర్లు ఎందుకండి, పర్లేదు చెప్పండి. అందరూ డిజర్వింగ్. అంటే ఇప్పుడు మేము టాప్ 12
కి రావటం అనేదే ఇట్స్ హ్యూజ్ నిజంగా biggest అచీవ్మెంట్ thing. మా అందరికి. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అంటే డెఫినెట్లీ నాకు కేశవ్ కేశవ్ is also a very good friend of mine. Yeah. So Keshav and I'm thinking Bharat and Nazir. ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరు? ఈ ముగ్గురులో ఫేవరెట్ అంటే ముగ్గురులో ఐఎమ్ గెస్సింగ్ ఎవరో ఒకరు డెఫినెట్లీ దే బీ Definitely టాప్ గా? వన్ అని అంతేనా? దిల్ బీ టాప్ వన్ అని అనుకుంటున్నాను. అదే విన్ అవుతారని. ఓకే, కమింగ్ టు బ్యాక్, ఇందాక మీరు ఒక సాంగ్ పెట్టారు కదా బాలసుబ్రహ్మణ్యం గారిది. సో బాలు గారి నుంచి అన్ని రోజులు మీరు ట్రావెల్ చేసిన తర్వాత విన్ అయ్యారు. సో అంటే ఆయన జ్ఞాపకాలు మీతో ఎన్నో ఉండి ఉంటాయి బిహైండ్ ద సెట్స్ కానీ చాలా. ఎందుకంటే బాలుగారితో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆయన గురించి అసలు గొప్పగానే చెప్తారు. అసలు బాలుగారు అంటే మాకు ఫాదర్ అని అన్నట్లు మాట్లాడతారు. Yeah. సో ఒక్కసారి మీకు ఆయన నో మోర్ అని అనిపించినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అలాంటి ఎక్స్పీరియన్స్, ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్సెస్ మీకు ఎప్పుడైనా గుర్తొస్తూ ఉంటాయా? డెఫినెట్గా అండి. చాలా అంటే పాడత తీగలో నాకు షార్ట్గా చెప్పాలి అంటే నాకు ఈజ్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే నాకు చెప్పా కదా ఫస్ట్ టైం పాడత తీగలో పాడడం అక్కడ ఆయన ముందు, అండ్ దట్ వాస్ మై ఫస్ట్ ఎవర్ రియాలిటీ షో. దానికి ముందు సూపర్ సింగర్లో హేమచంద్రతో ఒక పాట కంటెస్టెంట్గా జస్ట్ అలా ఎయిర్టెల్ కాంటెస్టెంట్గా వచ్చి పాడి వెళ్ళాను తప్ప నా అసలైన స్టేజ్ ఎక్స్పీరియన్స్ వాస్ పాడతా తీగ. సో సార్ దగ్గర బాలుగారి దగ్గర పాడేటప్పుడు ఏం పర్లేదమ్మా రిలాక్స్. ఇక్కడ కూడా ఇండియన్ ఐడల్లో కూడా అందరూ వెల్కమింగ్గా ఉన్నారు. ఇట్స్ ఓకే, ఐ యూ నర్వస్, యూ వాంట్ వాటర్, ఇలాగే ఉన్నారు. సో బాలుగారి దగ్గర ఏంటంటే సింగింగ్ పరంగా ఎంత నేర్చుకుంటామో ఒక మనిషిగా కూడా ఎలా ఉండాలి అనేది అంతకు మించి నేర్చుకుంటాం. అండ్ ఆయన అందరితో ఒక అంటారు కదా చిన్నపిల్లలాగా చిన్నపిల్లలాగా. చాలా క్యూట్గా. సో అది దట్ వాజ్ ఇన్స్పైరింగ్ అండి. దట్ చాలా ఇష్టం నాకు ఆయనలో పర్సన్గా అండ్ మ్యూజికల్గా. సో ఆల్సో ఆయనతో నాకు పాడతీగా ఫైనల్స్ అయిపోయాక టెలికాస్ట్ అవ్వకముందు ఆయనతో పాడే అవకాశం వచ్చింది స్టేజ్ మీద. ఒక స్పర్శ్ ఈవెంట్కి ఉన్న సింగర్స్తో పాటు నన్ను కూడా ఆయనే కాల్ చేసి అదొక ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఆయనతో పాడడానికి అవకాశం వచ్చింది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. తర్వాత నాకు గ్యాప్ వచ్చింది, ఐ కుడెంట్, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ బాలు గారు అండ్ పాడతీగా ఈటీవీ వాళ్ళు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్. సో ఆయన లేరు అన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? ఈ రోజుకి ఆయన ఇమ్మోర్టలే అనే ఫీలింగే ఉండేది ఎప్పుడు. ఎందుకంటే సింగింగ్ పరంగా ఎక్కడ చూసినా ఆయన పాట, ఆయన అంటే లర్నింగ్ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడినా, హే వాడు బాలుగారితో ఇలా నెక్స్ట్ రికార్డింగ్ సెషన్ ఉండింది ఎవరు ఆయన కలవడం జరిగింది. ఆయన పేరు ఎప్పుడు ఆయన గురించి వినడం, పాట వినడం, స్వరాభిషేకం చూడడం. సడన్గా ఆయన లేరు అంటే ఫెల్ట్ వెరీ డిఫరెంట్ అండి. చాలా బాధేస్తుంది అఫ్ కోర్స్, బట్ పాటల్లో ఎప్పుడు ఆయన మన మనసుల్లో ఉండిపోతారు ఎప్పటికీ. ఆ బ్లెస్సింగ్ మాకు ఎప్పుడు ఉంది. అవును, ఆయన దగ్గర ఆపర్చునిటీ రావడమే గొప్ప అండి చెప్పాలండి. అలాంటిది ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ దట్ ఐ గాట్. సో ఇన్ని పాటలలో ఫేవరెట్ సింగర్కి చాలా కష్టం కదా ఈ క్వశ్చన్ అడుగుతుంటే. అసలు ఫేవరెట్ సాంగ్ ఏంటి అని అడిగితే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అన్నీ ఇష్టమే నాకు అంటారు, కానీ కొన్ని కనెక్ట్ అవుతూ ఉంటాం. కొన్ని సాంగ్స్కి ఇది నాకు సూట్ అవుద్ది, ఈ సాంగ్తో నేను చాలా లవ్లో పడిపోతాం అనే ఫీలింగ్ ఉంటుంది చూడండి. అట్లా సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? చాలా ఉన్నాయండి, బట్ రీసెంట్గా అంటే మీరు అనేది ఫేవరెట్ సింగర్ అండ్ వాళ్ళ పాట ఫేవరెట్ సాంగ్ బై ద వే చెప్పొచ్చు ఫేవరెట్ సింగర్. ఫేవరెట్ సింగర్ అని సింగర్స్ చాలా ఉన్నారు. పాట అంటే ఇప్పుడు టఫ్ జాబ్, ఎందుకంటే ఒక్కదానికి స్టిక్ అవ్వం, చాలా సాంగ్స్ కి వైబ్ అవుతాం కదా. ఫేవరెట్ సాంగ్ అన్నారంటే మీకు లైఫ్ లో బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏంటి? ఆలోచించాల్సి వస్తుంది. సారీ, ఆలోచించాల్సి వస్తుంది. సో బేసిక్గా మనసావాచ ఫస్ట్ పాడాను కదా, అది పాడుతుందిగా ఫైనల్స్లో పాడినప్పుడు చిత్ర గారు ఆ రోజు మాకు జడ్జ్ అనమాట బాలుగారితో పాటు. సో ఆవిడ షీ గేవ్ మీ కిస్ ఆన్ మై చీక్. విన్ అయ్యాక ఫైనల్స్ విన్ అయ్యాక ఆవిడ
చాలా బాగుంది, చాలా బాగా పాడారు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్స్ నాకు పాట పరంగా. ఏ సాంగ్ అన్నారు? మనసా వాచ. మనసా వాచ. ఇంకా నచ్చిన సాంగ్ ఏదైనా? నచ్చిన సాంగ్ అంటే కన్నులోని రూపమే నాకు చాలా ఇష్టం. పాడరా? చిత్ర గారి. Yeah, yeah. పాడండి. స్నేహమే మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపు నా పేదలా, నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదలా, గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం, కన్నులోని రూపమే గుండెల్లోని ధ్యానమే, నా శ్వాసని కోసమే, నా శ్వాసని కోసమే, కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే, గుండెల్లోని ధ్యానమే, నాసని స్నేహమే, నా శ్వాసని కోసమే. ఇట్లా మాకు మ్యూజిక్ లవర్స్ కదా మేము. సో మీరు మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళాలనిపిస్తుంది నాకు. నిజంగా చాలా అద్భుతంగా పాడుతున్నారు. బట్ ఇండియన్ ఐడల్లో మీకు ఏ రోజైతే రజనీ శ్రీ పూర్ణిమ యు ఆర్ ఎలిమినేటెడ్ అని అనిపించినప్పుడు మీకు ఎలా ఉంది ఫీలింగ్? షాక్ అయ్యానండి, చాలా సైలెంట్ గా షాక్ అయ్యాను. అంటే తెలియలేదన్నమాట. వెంటనే నాకు, నేను శ్రీరామ్ గారిని అడిగాను, ఎలిమినేటెడ్ నేనా? ఓకే. బాధ వేసింది డెఫినెట్గా. ఎందుకంటే ఇంతకన్నా ఏదో ఒక ఆపర్చునిటీ డెఫినెట్గా ప్రూవ్ చేసుకోవడమే కాదు, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మెయిన్గా. ఎందుకంటే నేను పాడిన సూసేకి కానీ, కుర్చీ మడత పెట్టి, స్వింగ్ జరా, మెయిన్గా ఇవి నాకు నా ఇమీడియట్ జానరా కాదు, మెలడీ, క్లాసికల్. బట్ ఐఎమ్ రెడీ అండ్ ఐఎమ్ ఓపెన్ టు ఎక్స్ప్లోరింగ్. దట్ ఐ వాజ్ ఎక్సైటెడ్ అనమాట. అప్పుడు ఇండియన్ ఐడల్ ప్లాట్ఫామ్ వచ్చింది, సెలెక్ట్ అయ్యాను అన్నాక. సో అలా ఎలిమినేట్ అయ్యాను అన్నప్పుడు ఓకే, ఇంకా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ మిస్ అవుతున్నాననే బాధ ఉండేది. అమ్మ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? సో ఇదే నా కూతురు గెలవాలి అని చాలా డెఫినెట్గా నా గోల్ వాజ్ టు విన్ ద టైటిల్. బట్ ఆ ఎలిమినేషన్ కూడా డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ వెయిట్ చేస్తుంది. దెర్ ఆర్ గుడ్ థింగ్స్ ఇన్ ద స్టోర్ ఫర్ మీ ఇన్ ఫ్యూచర్ అన్న నాకు ఆ నమ్మకం ఉంది. సో అది ఉండాలి. ఇంటికి రాగానే కొంచెం బాధపడ్డారు. బాధ ఉంది, బట్ దెన్ డెఫినెట్గా అది ఎందుకు మంచిదో అని ఒక ఏది జరిగినా మన మంచికే అని అనుకున్నాను. సింగర్స్ ఎప్పుడు బాధపడద్దు, ఎందుకంటే ఇది లైఫ్ టైం. డెఫినెట్లీ అంతే. లెర్నింగ్ ప్రాసెస్ కంటిన్యూస్ అండి. ఎనీడే విన్ అయిన వాళ్ళకైనా, ఇలా జర్నీ ఆగిపోయిన వాళ్ళకైనా. అట్ రజనీ శ్రీ పూర్ణిమ కొంతమందికే తెలుసు ఆఫ్టర్ బిఫోర్ ఇండియన్ ఐడల్, తర్వాత ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ చాలా మందికి తెలుసు. మీకంటూ ఎంతమంది క్రష్ ఉన్నారు తెలుసా? మీకు ఎంత ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఎలా అనిపిస్తుంది అప్పుడు? ఫ్యాన్స్ చాలా పెరిగిపోయారు కదా ఇప్పుడు. అభిమానం ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలా ఓపెన్ చేస్తుంటే మీరే. ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. సో ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఏంటి? రెస్పాన్సిబిలిటీ అండి, చెప్పా కదా. హ్యాపీ, వెరీ హ్యాపీ. బట్ దానికి మించి అరే ఇప్పుడు ఒక మ్యూజిషియన్గా నేను ఇంకా ఐ హ్యావ్ టు లెర్న్ అ లాట్. ఐ హ్యావ్ టు టేక్ దిస్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. సో టేక్ దిస్ కాదు, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. అది బిల్డప్ చేసుకోవాలి. అది ఆ స్కిల్ బిల్డప్ చేస్తూ ఒక మంచి మ్యూజిషియన్ అవుదామని నా కోరిక.
నెక్స్ట్ మీకంటే ఏదైనా రాసుకున్న సాంగ్స్ ఉన్నాయా మీకోసం? అంటే నెక్స్ట్ రేపు ఎక్కడైనా ఛాన్స్ వస్తే నేను ఒక పాట పాడాలి అని సింగర్స్ రాసుకుంటూ ఉంటారంటగా సాంగ్స్. ఉందండి. ఏదో ఒకసారి వినిపించారు. ఒకసారి అంటే ఇంకా అది రిలీజ్ అవ్వలేదు, బట్ 2 lines డెఫినెట్లీ. ఇది యాక్చువల్లీ కంపోజ్ చేసి కూడా కొంత టైం అయింది. సో ఐ థాట్ దిస్ టైమ్ ఇట్ వుడ్ బి ద రైట్ థింగ్ టు, ఇంకా ప్లాన్ చేయలే, బట్ డెఫినెట్లీ 2 lines for you guys. క్రాంతి శేఖర్ అని నా వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, హూస్ ఆల్సో మ్యూజిషియన్. గీతా అక్క వాళ్ళ బ్యాచ్ అనమాట, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో. నేను రామాచారి గారి దగ్గర కూడా నేర్చుకున్నాను. సో అక్కడ తను కూడా స్టూడెంట్ అనమాట. తను రాసిన పాట ఇది. నాలో 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 ఏవో అలజడులే రేపావే, ఎన్నో కలలే కంటూనే బతికానే. నాలో ఏవో అలజడులే రేపావే, ఎన్నో కలలే కంటూనే బతికానే. ఇంకా ఏదో కావాలంటే ప్రేమో ఏమో తెలిపేదలా. నాలో ఏమో నాలో ఏమో వెరీ నైస్ అండి, చాలా బాగుంది సాంగ్. ఇంకా ముందు ముందు మీరు పెద్ద సక్సెస్ అందుకోవాలి, మంచి సాంగ్స్ పాడాలి. ఆ పెద్ద సెలబ్రిటీ అయిపోయిన తర్వాత నాకు అప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇస్తారు కదా. హ్యాపీగా అండి. ఓకే, ఒక చక్కని ఇంకో మనం సూసేకి సాంగ్ లో చిన్న ఇది బాగుంటుంది. ఆ సాంగ్ మీరు పాడారు కదా, అందరం ఎంజాయ్ చేసాం. అప్పుడు అదొక్క సాంగ్ పాడేస్తే మనం ఎండ్ చేసేస్తాం. తప్పకుండా. ఓ గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసేను బాబు, నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు. పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్కబెట్టే మగాడు, వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు. బయటికి వెళ్ళి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు, నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు. సోసేకి ఎగిరవ మదిరి ఉంటాడే నా సవే, ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిల్లైనా మరాడే. చాలా బాగా అట్లా సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేసినట్టుంది. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.